వెల్కమ్ టు అనుష హోమ్ కిచెన్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన టమాటా నిల్వ పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా 1.5 కేజీ టమాటాలను తీసుకొని వాటిని కడిగి ఒక క్లాత్తో వాటర్ లేకుండా తుడిచి టమాటాలను ఆరనివ్వాలి. టమాటాలు ఆరిన తర్వాత వాటిని చిన్న చిన్నగా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. చేసిన టమాటాలు అన్నీ ఒక బౌల్ తీసుకొని అందులో వేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక 15 వెల్లుల్లి పొట్టు లేకుండా తీసుకొని వాటిని మెత్తగా కాకుండా ఈ వీడియోలో చూపించిన విధంగా దంచుకోవాలి. దంచుకున్న వెల్లుల్లిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని వేయించుకోవాలి. దీన్ని లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత వీటిని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పౌడర్ పట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ముకుడు తీసుకొని కట్ చేసిన టమాటా ముక్కల్ని వేసుకోవాలి. వేసిన తర్వాత అందులో 1/2 కప్ ఆయిల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత టమాటా ముక్కలని మీడియం ఫ్లేమ్లోనే 10 నుండి 15 నిమిషాలు ఉడికించుకోవాలి. వీటిని మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. టమాటా ముక్కలు వీడియోలో చూపించిన విధంగా సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి. టమాటా ముక్కలు సాఫ్ట్గా ఉడికిన తర్వాత ఇందులో 4 టేబుల్ స్పూన్ చింతపండు గింజలు లేకుండా తీసుకొని కడిగి ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇందులో ముందుగా దంచుకున్న వెల్లుల్లి సగం వేసుకొని సగం ఉంచుకోవాలి. వెల్లుల్లి టమాటా ముక్కలు బాగా కలిసేలా కలుపుకోవాలి. టమాటా ముక్కలు వీడియోలో చూపించిన విధంగా స్మూత్ పేస్ట్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. టమాటా ముక్కలు ఉడికే వరకు మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. టమాటా ముక్కలు స్మూత్ పేస్ట్ అయ్యాక ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి టమాటా పేస్ట్ని సైడ్కి పెట్టి కంప్లీట్గా చల్లారనివ్వాలి. టమాటా పేస్ట్ చల్లారేలోపు ఒక ప్యాన్ తీసుకొని 1 కప్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులో 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1.5 టేబుల్ స్పూన్ ఆవాలు, 8 ఎండుమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ కొంచెం చల్లారనివ్వాలి. ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు వెల్లుల్లి వేస్తే మాడిపోతాయి. వెల్లుల్లి కొంచెం ఆయిల్ చల్లగా అయిన తర్వాత వేసుకొని కలపాలి. కలిపిన తర్వాత తాలింపు కంప్లీట్గా చల్లారనివ్వాలి. తాలింపు చల్లారేలోపు టమాటా పేస్ట్ మొత్తం చల్లారిన తర్వాత ఇందులో 8 టేబుల్ స్పూన్ కారం, 3 టేబుల్ స్పూన్ ఉప్పు, వేయించుకొని పౌడర్ పట్టిన ఆవాలు, జీలకర్ర, మెంతుల పౌడర్ 1.5 టేబుల్ స్పూన్ వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చేసి ఉప్పు కారం సరిపోయిందా చెక్ చేసుకోవాలి. ఒకవేళ సరిపోకపోతే మీకు టేస్ట్కి సరిపడే అంత వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత తాలింపు చల్లారాక టమాటా పేస్ట్లో తాలింపు వేసుకొని కలుపుకోవాలి. ఎంతో రుచికరమైన టమాటా పచ్చడి రెడీ అయ్యింది. టమాటా పచ్చడి 2 months వరకు బయట ఉంచుకోవచ్చు. ఆ తర్వాత ఈ వీడియోలో చూపించిన విధంగా ఒక బాటిల్లో టమాటా పచ్చడి పెట్టుకొని ఫ్రిడ్జ్లో 5 months వరకు నిల్వ ఉంచుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చితే కామెంట్స్లో ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ more videos. Thank you for watching this video.